మన డైజెస్టివ్ సిస్టమ్ లేదా జీర్ణ వ్యవస్థ హెల్దీగా ఉంది అనటానికి మనకు కొన్ని రకాల ఎవిడెన్స్ కనిపిస్తుందండి. ఏంటి అంటే జనరలీ ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ లేకపోవటము, అండ్ రెగ్యులర్గా ఆకలి వేయటము, రెగ్యులర్గా ఫ్రీగా మోషన్ అవ్వడం, ప్రతిరోజు కూడా ఒకసారి కానీ 2 సార్లు కానీ, ఫ్రీక్వెంట్గా డయేరియాస్ లాంటివి రాకపోవటము, అండ్ బ్లోటింగ్ అంటారు, అంటే కడుపు బిగబట్టినట్టుగా ఉండకపోవటము, గ్యాస్ ఎక్కువగా ఉండకపోవడము, ఇవన్నీ కూడా మనకి డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంది అని తెలియజేసేటువంటి విషయాలు. సో ఇది హెల్దీగా ఉండాలి అంటే, గట్ హెల్త్ బాగుండాలి అంటే డైట్లో మనం కొన్ని రకాల న్యూట్రియంట్స్ తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి ఫైబర్ కంటెంట్ అండి. ఫైబర్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ఫైబర్ ఉంటాయి మనకి. సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటుంది. ఈ ఫైబర్ లేదా పీచు పదార్థం అనేది కేవలం మనము ఆకుకూరలు, ఫైబర్ అనగానే ఆకుకూరలు, కాయగూరలు ఇవి తింటే మాత్రమే ఫైబర్ వస్తుంది అనుకుంటూ ఉంటారు చాలామంది. బట్ మనం తీసుకునేటువంటి ఆహారంలో చాలా వరకు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఏవైతే తీసుకుంటామో వాటన్నిటిలో కూడా అంతో ఎంతో మనకి ఫైబర్ అనేది ఉంటుంది. సో మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రాకూడదు అంటే ఎక్కువగా ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని మనం తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకోవాలి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆకుకూరలు, కాయగూరలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ ఆకుకూరలు ప్రతిరోజు తీసుకోలేనట్టయితే కనుక కనీసం వారంలో 1-2 సార్లు అయినా సరే ఈ లీఫీ వెజిటబుల్స్ లేదా ఆకుకూరలు తప్పనిసరిగా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కూరగాయల విషయానికి వస్తే స్టార్చీ వెజిటబుల్స్ అంటే ఆలుగడ్డ, పొటాటో కానీ, స్వీట్ పొటాటో కానీ ఇట్లాంటివి వారంలో 1-2 రోజులకి లిమిట్ చేసి మిగతా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి కూరగాయలు, సొరకాయలు, బీరకాయలు ఆర్ దొండకాయలు, బెండకాయలు, దోసకాయలు ఇట్లాంటివన్నీ కూడా మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా ప్రతిరోజు ఒకళ్ళు అంటే ఇంట్లో ఒకళ్ళు ఉంటే ఒక అడల్ట్కి ప్రతిరోజు కనీసం 300 to 500 grams ఆఫ్ వెజిటబుల్స్ అనేది ప్రతిరోజు తీసుకున్నట్టయితే కనుక, అంటే రోజు మొత్తంలో కలిపి 300 to 500 grams ఆఫ్ వెజిటబుల్స్ మినిమం తీసుకున్నట్టయితే కనుక చాలా వరకు మనకి మలబద్ధకం అనే సమస్య అసలు రాదు. ఒకవేళ ఇప్పటి వరకు ఉన్నట్టయితే కనుక అది తగ్గేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు వెజిటబుల్స్తో పాటు గ్రెయిన్స్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ గ్రెయిన్స్ కూడా ముఖ్యంగా తక్కువ ప్రాసెస్ చేసేటువంటి మిల్లెట్స్ లాంటివి ఎక్కువ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లం అనేవి తగ్గుతాయి. అలాగే ఫ్యూచర్లో వచ్చేటువంటి అవకాశం కూడా బాగా తగ్గుతుంది. అండ్ ఫైబర్తో పాటుగా ఇంకొక న్యూట్రియంట్ ఉందండి, కంపల్సరీ మనము ఇంక్లూడ్ చేసుకోవాల్సింది కాన్స్టిపేషన్ రాకూడదు అంటే, దట్ ఈస్ వాటర్. సో ఎంత ఫైబర్ తిన్నా సరే తగినంత నీళ్లు తాగనట్టయితే కనుక మనకి మళ్ళీ కాన్స్టిపేషన్, గ్యాస్, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ వాటర్ కంపల్సరీ మనము వాటర్ లాగానే, లిక్విడ్ లాగానే తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్లో తీసుకోవటం వలన, అట్లాగే వాటర్ ఎక్కువ వేసి వండేటువంటి కూరలు తినడం వలన, ఇప్పుడు కూరలు కుక్ చేసేటప్పుడు బాగా ఫ్రై చేయటము అలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి కుక్ చేయటం, లేదంటే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పైన మూత పెట్టి కుక్ చేయటం, ఈ రకంగా కూడా మనం కొంత వాటర్ అనేది బాడీకి అందించవచ్చు. ఫైబర్తో పాటుగా ఆ వాటర్ అనేది అందించవచ్చు. అలాగే మనం తీసుకునేటువంటి ఆహారంలో కొంత లిక్విడీగా ఉండేటువంటి రసం, సాంబార్ లాంటివి చేర్చుకోవటము, సూప్స్ లాంటివి అకేషనల్గా ఇంక్లూడ్ చేసుకోవటము, అండ్ బటర్ మిల్క్ లాంటివి పెట్టుకోవడం, అంటే మజ్జిగ లాంటివి పెట్టుకోవడం, వీటి వలన కూడా కొంత మనకి వాటర్ ఇంటేక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్ జ్యూసెస్గా కంటే కూడా ఫ్రూట్గా తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ కానీ వాటర్ కానీ మనకి ఎక్కువగా అందుతుంది. అలాగే వీటన్నిటిలో కూడా ఇప్పుడు కాన్స్టిపేషన్ ఆర్ గ్యాస్ ప్రాబ్లం అనేది గట్ హెల్త్కి సంబంధించి అనుకున్నాం. సో తినాల్సింది మెయిన్లీ ఫైబరు, వాటర్ రకరకాల సోర్సెస్ నుంచి. ప్లస్ అవాయిడ్ చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. ఫైబర్ కంటెంట్ బాగా తక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ అంటే ఫ్రూట్ జ్యూసెస్, ఫిల్టర్ చేసినటువంటి ఫ్రూట్ జ్యూసెస్, షుగర్ కంటెంట్ ఎక్కువ యాడ్ చేసినటువంటి ఫుడ్స్ లైక్ బేకరీ ఐటమ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఇట్లాంటివి డీప్ ఫ్రై చేసినటువంటి ఫుడ్స్, ఇటువంటివి అవాయిడ్ చేసినప్పుడు కూడా గట్ హెల్త్ బెటర్ అవుతుంది. అండ్ దానివల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం కూడా కొంత తగ్గుతుంది. ఈ గ్యాస్ ప్రాబ్లం విషయానికి వచ్చేటప్పటికి కేవలం మనకి ఫైబర్, వాటర్ తోటి సరిపోదండి. కొన్నిసార్లు ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది జనరల్గా మన హెల్త్ బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే, అంటే కొంతమందికి కందిపప్పు, కొంతమందికి శనగపప్పు లేదా పెసరపప్పు తీసుకుంటే, ఆర్ కొన్ని రకాల వెజిటబుల్స్, ఆనియన్స్, గార్లిక్ ఇట్లాంటివి తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం కొంతమందికి వస్తుంది.
అది కొన్ని రకాల సెన్సిటివిటీ ఇష్యూస్ అంటారు. అంటే కొన్ని రకాల ఫుడ్లో ఉండేటువంటి ఒక పర్టికులర్ కాంపనెంట్ వాళ్ళకి సరిగ్గా సూట్ అవ్వకపోవటం మూలాన. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉన్నట్టయితే కనుక కొన్ని రోజుల పాటు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయటము, తర్వాత తిరిగి గట్ హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని తిరిగి మన డైజెస్టివ్ సిస్టమ్కి ఆ ఫుడ్ని అలవాటు చేసినట్టయితే కనుక గ్రాడ్యువల్గా లాంగ్ టర్మ్లో మనము ఆ సెన్సిటివిటీ ఇష్యూస్ కూడా కొంత తగ్గించుకోగలుగుతాము. ఓవరాల్గా డైట్ హెల్తీగా ఉన్నప్పుడు గట్ హెల్త్ కూడా మనము మెయింటైన్ చేసుకోగలుగుతాం.